జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. లాస్ట్ ఎపిసోడ్లో రామాయణం అసలు ఎలా మొదలైందో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో ధర్మవంతుడైన శ్రీరామచంద్రుడి అవతారానికి రహస్యమేంటో తెలుసుకుందాం. త్రేతాయుగంలో భూభారాన్ని తొలగించేందుకు భూమాత దేవతలకు సహాయం అడిగింది. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళగా బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, నా దగ్గర పరిహారం లేదు. మనమందరం కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తే మనకి పరిహారం లభించును అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలని విష్ణుమూర్తి దగ్గరకు తీసుకొని వెళ్తారు. అక్కడ దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని ఇలా అడిగారు: దుర్మార్గుడైన రావణాసురుడిని సంహరించమని కోరగా విష్ణుదేవుడు ఇలా అన్నారు: సరే, మీ అందరి కోరిక మేరకు నేను అయోధ్యలో చక్రవర్తి అయిన దశరథునికి కుమారునిగా అవతరిస్తాను అన్నారు. అలా చెప్పి విష్ణుమూర్తి చతుర్భాగాలుగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా అవతరించారు. ఇలా శ్రీరాముడు భూలోకానికి రాగానే ధర్మం నడవడం మొదలైంది. మరి రేపటి ఎపిసోడ్లో శ్రీరాముని జననం ఎలా అయిందో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ప్లీజ్ డూ ఫాలో, లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.